సో ప్రధానంగా ఈరోజు కనపడుతున్న వార్తల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కొన్ని పత్రాలు కింద కొన్ని కీలకమైన ఆధారాలు తగలపడిపోయినట్టుగా మన ఏదైతే ఫారెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఈ ఘటనలో కీలక ఫోన్ ట్యాపింగ్ అంశాలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలక ఆధారాలు కాలిపోయినాయని నిన్న ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రధాన వార్తే కొంచెం హైలైట్గా కనపడతా ఉంది. అలాగే ముఖ్యమంత్రి జిల్లాలను రద్దు చెయ్యం అంటూ కొత్త వాటిని ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. సో వీటి మీద ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏదైతే అనౌన్స్ చేస్తా ఉన్నారో కొంతమంది ఆందోళన చెందే పరిస్థితి, జిల్లాలు మారిపోతున్నాయంటే రకరకాల ఆలోచనలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఫస్ట్ అయితే మనం దీని గురించి మాట్లాడాల్సిన అంశం ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద నిన్న కూడా మనము ఒకటి మాట్లాడాం. ఇందులో ఏమేమి డాక్యుమెంట్స్ కీలకమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ ఫారెన్సిక్ ల్యాబ్ కాలిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పేది సో షార్ట్ సర్క్యూట్ అయింది, దానివల్ల ఇది అగ్ని ప్రమాదం జరిగింది అనేది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం తగలబడిపోయిన పరిస్థితి, సీడీలతో సహా హార్డ్ డిస్క్లు, సీడీలు, తర్వాత కంప్యూటర్స్తో సహా మొత్తం ఫైల్స్ అన్ని కూడా దగ్ధం అయిపోయినాయి అనేది మొన్న వచ్చిన వార్తలు. సో దాంతో పోల్చుకుంటే ఇంకొకటి కేటీఆర్ కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులోనే ఓటుకు నోటుకు సంబంధించిన కీలక ఆధారాలు, దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని అందులో ఉన్నాయి కాబట్టి దాన్ని మాయం చేసే కుట్రగా దీన్ని చూస్తున్నామని చెప్పేసి ఆయన ఒక అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద ఒక కమిటీ వేయాలి, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు స్టేట్మెంట్స్ భద్రమైన, జనవరిలో వాంగ్మూల రికార్డులు, ఎఫ్ఎస్ఎల్లోనే కీలక గ్యాడ్జెట్స్ అట, 7 మెటీరియల్స్ పై రాని స్పష్టత అట, కేసు విచారణ కీలక దశలో అగ్ని ప్రమాదం అట, హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫారెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అగ్ని ప్రమాదంగా ప్రారంభమైన ఈ ఘటన ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అత్యంత కీలకమైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుతో ముడిపడి ఉండడంతో రాజకీయ అధికార వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్ని ప్రమాదంపై ప్రత్యేక విచారణ కొనసాగుతుంది. అగ్ని ప్రమాదానికి గల కారణం, నష్టం జరిగిన విభాగాలు, కేసు మెటీరియల్ పై ప్రభావం వంటి అంశాలపై పూర్తి స్థాయి నివేదిక రాబోయే రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు దిశగా స్పష్టమవుతుంది. మొత్తంగా ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. అక్రమ దర్యాప్తు సంస్థలు సాంకేతిక ఆధారాలను ఎంతవరకు సంరక్షించగలిగారనేది, అలాగే కేసు భవిష్యత్తును నిర్ణయించే ప్రధాన అంశంగా మారింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి నెలలోనే దర్యాప్తు వేగం పుంజుకుంది. పలువురు కీలక అధికారులు స్టేట్మెంట్లు నమోదు చేయడంతో పాటు సాంకేతిక ఆధారాల సేకరణకు సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు సంబంధించిన పలు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ స్వాధీనం చేసుకుని ఫారెన్సిక్ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్ కు పంపించారట. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, ఇతర డిజిటల్ స్టోరేజ్ పరికరాలు ఫారెన్సిక్ విశ్లేషణలో భాగంగా ఎఫ్ఎస్ఎల్ లో భద్రపరిచినట్లు సమాచారం. ఈ పరికరాల ద్వారా కాల్ డేటా రికార్డులు, మెసేజ్ లాగ్స్, అలాగే ట్యాపింగ్ సాఫ్ట్వేర్ వినియోగానికి సంబంధించిన ఆధారాలు, సర్వర్ కమ్యూనికేషన్ వివరాలు వంటి కీలక సమాచారాన్ని వెలికి తీయాలని అధికారులు భావిస్తున్నారట. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశమేనా? ఇప్పుడు నిన్న మనం ఈ డౌట్ని వ్యక్తం చేసినాం. అంటే ఏదైతే ఇప్పుడు కేటీఆర్ గారు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారో, ఇప్పుడు ఓటుకి నోటికి సంబంధించిన ఈ కీలక ఆధారాలు అందులోనే ఉన్నాయా, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయనేది. సో దీని మీద మాకు ఇంకొక డౌట్ ఉంది ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, ఈ కార్ రేస్కి సంబంధించి, లేదా ఇతర కేసులు చాలా ఉన్నాయి కదా బీఆర్ఎస్ మీద కూడా. సో వీటిని కప్పపుచ్చే ప్రయత్నంగా ఏమైనా వీళ్ళందరూ కుమ్మక్కై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ఈ ఇన్సిడెంట్ ఏమైనా తీసుకొచ్చిర్రా?
సో అటు ఓటుకు నోటుకు సంబంధించిన ఆధారాలు పోతాయి, ఇటు మాకు సంబంధించిన ఫైల్స్ కూడా పోతాయి. కాబట్టి మొత్తం కేసే లేకుండా పోతుంది అనే కాడికి ఏమన్నా చేసిదా అనేది అర్థం కాని పరిస్థితి. మాకున్న అనుమానాలు అవే. ఇప్పుడు 3 పార్టీలు కుమ్మక్క ఇట్లాంటి అంశాలు ఏమైనా చేస్తున్నాయా? ఇట్లాంటి కుట్రకు తెరలేపిందా? కేవలం ఆధారాలు, కీలక ఆధారాలన్నీ మాయం చేసే కుట్రగానే దీన్ని చూడాలనేది అర్థమైన పరిస్థితి కనపడతా ఉంది. విచారణ కీలక దశలో ఉండడంతోనే అనుమానాలు. మొత్తం 5 రూముల్లో ఉన్న కీలక ఫైల్స్ కాలిపోయినట్లు ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో సర్వర్ రూమ్, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, ప్రాపర్టీ రూమ్, అలాగే కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో భారీ స్థాయిలోనే డేటా ధ్వంసం అయిందనే అపోహలు వ్యక్తం అవుతున్నాయి. డీజీపీ శివధర్ రెడ్డి, ఫారెన్సిక్ డీజీ శిఖా గోయల్ కీలక ఫైల్ డేటా బ్యాకప్ ఉంటుందని ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఈ ఘటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. కీలక దశలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్ష్యాలు ఎఫ్ఎస్ఎల్లో ఉండగా అగ్ని ప్రమాదం జరగడం యాదృచ్ఛికమా లేక దాని వెనుక మరేదైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని, అవసరమైతే కేంద్ర ఫోరెన్సిక్ సంస్థల సహకారం తీసుకుంటామని స్పష్టం చేసిందట. సో దీని మీద ఆల్రెడీ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. సో మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దు,